హలో అండి, ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు, కారం అండి, సాల్ట్ వేసి చేప ముక్కలకి బాగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇవ్వండి, ఇలా మొత్తం చేప ముక్కలకి ఉప్పు పసుపు బాగా అంటుకునేలాగా చూడాలి. మసాలా ముద్దకి ఉల్లిపాయ ముక్కలండి, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కూరకు కావాల్సిన మసాలా అండి. ముందుగా ధనియాలు, తర్వాత జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయ రేకలు, ఒక చిన్న అల్లం ముక్కలు అండి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేపల కూరలో ధనియాలు ఎక్కువ వేసి ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ మరీ మెత్తగా చేయకూడదండి, ఇలాగా ముక్క చెక్క కింద ఆడుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కలిపిన పేస్ట్. కూరకి కావలసిన ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. మీలో ఎంతమందికి చేపల కూరలో ఉడికిన పచ్చిమిర్చి తినడమో మాకు కామెంట్ చేసి చెప్పండి. పచ్చిమిర్చి బాగా వేగే ఉల్లిపాయ ముద్ద వేస్తున్నా. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కలిపిన ముద్ద. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. టమాటా పేస్ట్ వేస్తున్నానండి. చేపలకి ఉప్పు కారం పట్టించాం కదండి, కారం చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిందండి, చింతపండు పులుసు వేస్తున్నాం. పులుసు బాగా మరిగాక అప్పుడు చేప ముక్కలు వేయాలి. పులుసు బాగా మరుగుతుంది కదండి, ఇప్పుడు చేప ముక్కలు వేస్తాం. చేప ఎక్కువసేపు ఉడకక్కర్లేదు కనుక పులుసు బాగా మరగబెట్టాక చేప ముక్కలు వేయాలి. పులుసు మరుగుతున్నప్పుడే ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి కమ్మటి చేపల పులుసు రెడీ అయింది. కొత్తిమీర చల్లుకొలుసు. మా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.